ఈ వీడియోలో బ్లూ కలర్ గ్రీన్ కలర్ క్రోషియా వైర్ 9 నంబర్ నీడల్ యూజ్ చేసి వాటర్ బాటిల్, స్నాక్స్ బాటిల్, లంచ్ బాక్స్ వచ్చేలాగా స్కూల్ పిల్లలకి యూజ్ అయ్యేలాగా మినీ బాస్కెట్, చిన్న బాస్కెట్ స్టిచ్ చేశాను. బేస్ స్టిచ్చింగ్కి బ్లూ కలర్ వైర్ తీసుకుంటున్నాను. స్టార్టింగ్ వైర్ తీసుకుని సింగిల్ క్రోషెట్ చైన్స్ 1 2 3 4 30 చైన్స్ స్టిచ్ చేశాను. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. ఏవి చైన్ నుండి 1 టైం నీడల్ తీసుకుని ఇలా సింగిల్ క్రోషెట్ చైన్స్ ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకోవాలి. బేస్ని టర్న్ చేసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో 2 చైన్స్ నుంచి నీడల్ తీసుకుంటున్నాను. ఇలా 2 చైన్స్ నుంచి నీడల్ వేసుకుని డబల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. ఎవరి చైన్ నుండి 1 టైం నీడల్ తీసుకుని స్టిచ్ చేసుకోవాలి. చైన్స్ లాస్ట్ చైన్ ఇలా లోపలికి ప్రెస్ అయినట్టు ఉంటుంది. దీనిలోంచి చూసుకుని స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్లో ఈ ప్లేస్ నుంచి నీడల్ తీసుకోవాలి. డబల్ చైన్ క్రోషెట్లో ఇలా స్టిచ్ చేసుకుని 1 చైన్ తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసుకోవాలి. సెకండ్ చైన్లో నుంచి నీడిల్ తీసుకోవాలి. సెకండ్ చైన్లో 2 చైన్స్ నుంచి నీడిల్ తీసుకుని డబల్ చైన్ క్రోషెట్లో ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలానే లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి ప్లేస్ నుంచి నీడల్ తీసుకోవాలి. 1 చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో 2 చైన్స్లో నుంచి నీడల్ తీసుకుని డబల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో 11 రోస్ స్టిచ్ చేశాను. డిజైన్ పైకి స్టిచ్ చేసుకోవాలనుకున్నప్పుడు స్టార్టింగ్ రో ఇలా లోపలికి కొంచెం బెండ్ అయినట్టు కనిపిస్తుంది. ఇది ఇన్సైడ్ వచ్చేలాగా సెట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. బేస్ స్టిచ్ చేసినప్పుడు ఇలా రోజు ఒకటి పైకి ఒకటి కిందికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇది స్టిచ్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండేలాగా రో మిడిల్ నుంచి 1 చైన్ తీసుకోవాలి. టూ రోస్ మిడిల్ నుంచి 1 చైన్ తీసుకోవాలి. రో మిడిల్ నుంచి 1 చైన్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసి కార్నర్లో 2 రోస్ మిడిల్ నుంచి ఈ కార్నర్ చైన్కి 2 సైడ్స్ కూడా
1 చైన్ తీసుకున్నాను. సేమ్ మళ్ళీ అదే ప్లేస్ నుంచి నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. మిగిలిన చైన్స్ అన్ని 1 టైం నీడల్ తీసుకుంటే కార్నర్లో 3 చైన్స్, 1 చైన్ కంప్లీట్ అయింది. కార్నర్ చైన్ నుంచి కూడా 2 టైమ్స్ నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ 1. సేమ్ మళ్ళీ ఇదే చైన్ నుంచి సెకండ్ టైం నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్. ఫోర్ చైన్స్ అవి. కార్నర్ చైన్కి పక్కనున్న చైన్ నుంచి కూడా 2 టైమ్స్ నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ 1. సేమ్ మళ్ళీ ఇదే చైన్ నుంచి 2. కార్నర్లో 4 సైడ్స్ కూడా 6 చైన్స్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. లేకపోతే బాస్కెట్ పైకి వెళ్ళే కొద్దీ లోపలికి బెండ్ అయిపోయినట్టు ఉంటుంది కార్నర్స్లో. ఈ చైన్స్ లీవ్ చేసి మిగిలిన చైన్స్ ఎవరి చైన్ నుండి 1 టైం నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్. ఇలానే ఈ సైడ్ ఈ 2 సైడ్స్ ఎవరి చైన్ నుండి 1 టైం నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఈ 2 సైడ్స్ రో మిడిల్ నుంచి 1 టైం, 2 రోస్ మిడిల్ నుంచి 1 టైం నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. కార్నర్స్లో 6 చైన్స్ వచ్చేలాగా స్టిచ్ చేయాలి. సింగిల్ క్రోషెట్లో ఇలా 1 రో సింగిల్ స్టిచ్ చేసి సెకండ్ రో నుంచి 2 చైన్స్లో ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా అవుట్ సైడ్ ఉన్న చైన్ లీవ్ చేయడం వల్ల బాస్కెట్ పైకి డిజైన్ స్టిచ్ చేసుకోవడానికి వస్తుంది. ఇదే రో నుంచి కాంబినేషన్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను క్రీమ్ కలర్ వైర్ యాడ్ చేస్తున్నాను. పైకి ఎన్ని రోస్ స్టిచ్ చేసినా సరే ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి మాత్రమే నీడల్ తీసుకుని స్టిచ్ చేసుకోవాలి. నాట్ తీసుకోకుండా కొంచెం ఇలా స్లోగా తీసుకొని రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. బాస్కెట్ హైట్కి 21 రోస్ స్టిచ్ చేశాను. బ్యాక్గ్రౌండ్ కలర్కి బ్లూ కలర్, డిజైన్కి క్రీమ్ కలర్ తీసుకున్నాను. ఇలా స్టిచ్ చేసేటప్పుడు 3 చైన్స్ సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేశాను. 1 చైన్ గ్యాప్ ఇచ్చి డైమండ్ షేప్లో స్టిచ్ చేశాను. 3 చైన్స్ నుంచి కంటిన్యూ చేస్తూ డైమండ్ షేప్ స్టిచ్ చేశాను. 2 డైమండ్ షేప్ మిడిల్లో నెక్స్ట్ డిజైన్ వచ్చేలాగా తీసుకున్నాను. ఫోర్ సైడ్స్ ఇలానే స్టిచ్ చేసి 1 రో బ్లూ కలర్ వైర్ తోటి సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేశాను. బేస్కి అలా స్టిచ్ చేయడానికి ఇది స్టార్టింగ్ రో. ఫస్ట్ రోలో 2 చైన్స్లో ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి నీడల్ తీసుకుని బాస్కెట్ పైకి డిజైన్ వచ్చేలాగా స్టిచ్ చేసాం. అవుట్ సైడ్ ఉన్న చైన్ నుంచి 4 సైడ్స్లో ఇక్కడ నుంచి అయినా సరే నీడల్ తీసుకోవచ్చు. బోర్డర్లా స్టిచ్ చేయాలనుకున్న వైర్ తీసుకుని నేను క్రీమ్ కలర్ వైర్ తీసుకుంటున్నాను. ఇది మొత్తం బ్లూ కలర్ ఉంది. ఫస్ట్ కూడా బ్లూ కలర్ తోటే స్టిచ్ చేసాం. క్రీమ్ కలర్ వైర్ తీసుకుంటే లుక్ బాగుంటుందని నేను క్రీమ్ కలర్ వైర్ తీసుకుంటున్నాను.
ఇలా వైర్ తీసుకోవడం కష్టం అనిపిస్తే నాట్ తీసుకోవచ్చు. నేను ఇది ఇన్సైడ్ ఇలా సెట్ చేసుకుని చేయనండి 1 టైం నీడిల్ తీసుకుంటున్నాను. సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా తీసుకోవటం కష్టం అనిపిస్తే ఇది కొంచెం పైకి స్టిచ్ చేసిన డిజైన్ కొంచెం ప్రెస్ చేస్తే ఇక్కడ ఖాళీగానే కనిపిస్తుంది మొత్తం హెయిర్స్. డిజైన్ మొత్తం కంప్లీట్ కాకపోయినా 2-3 రోస్ స్టిచ్ చేసైనా బోర్డర్ స్టిచ్ చేసుకోవచ్చు. బోర్డర్ ఎలా స్టిచ్ చేయాలనేది చాలా వీడియోస్లో చూపించామండి. అలాగే బేస్ స్టిచ్చింగ్ కూడా ప్రీవియస్ వీడియోస్లో చూపించడం జరిగింది. ఇలా ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో స్టిచ్చింగ్ ఆ చైన్ వరకు స్టిచ్ చేసి కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి నాట్ తీసుకుని అంతకుముందు స్టిచ్ చేసిన చైన్స్ నుంచి ఇలా తీసుకుని మిగిలింది కాల్ చేసేయాలి. బటన్స్ ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది బేస్కి. ఇది స్మాల్ బాస్కెట్ కాబట్టి 4 సైడ్స్ 4 బటన్స్ ఫిక్స్ చేశాను. హ్యాండిల్స్ స్టిచ్ చేసుకుని బాస్కెట్కి అటాచ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.